ఏందయ్యా ఇప్పుడే లేచినావా? పనికి పోలే? లేదే అది. ఇల్లంతా అంగడి చేసినవురా, మళ్ళీ ఎట్లా చదరాలా నేను? నువ్వు పోవే, నువ్వు పో. అమ్మా నాకేదో వాసన వస్తుంది. రేయ్, ఏం వాసన రా? మా ఎవరికి రాని వాసన నీ ముక్కు కొత్తాందా? ఊదొస్తాను రా. కాలేజీకి నాడు నీ ముక్కు తీసుకుపోయి మ్యూజియంలో పెట్ట. అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే, నేను కాలేజ్కి పోతా. ఆ, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఆ, చేత్తా చేత్తా. అబ్బా అట్లా చూడకరా, కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో. 10 రోజులైందిరా నేను కలిసి. నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలనా అని ఉంటుంది, కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా. అయినా నీకన్నా నా దోస్తుల లవర్స్ నయం. వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్లో మీద ట్రిప్కి పోతారు. నన్ను రోజు రమ్మని అడుగుతారు. నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష్ అనిపిస్తుంది. ఏంది నామోష్ అనిపిస్తుందా? వేలకు వేలు ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటుర్రే మీరు. అసలు నిన్ను కాదు, ఫస్ట్ ఆ ముండని అనాలే. ఎన్నిసార్లు చెప్పినా నా ఎంబడి తిరగొద్దని చెప్పినా లేదా నీకు? అబ్బా తిట్టకరా. తిట్టొద్దా? కోసి కారం పెట్టినా కూడా తప్పులేదు. ఎప్పుడు చూడు టాకీస్లో పోవుడు, సినిమాలు చూసుడు, పార్కులల్లో తిరుగుడు, రోడ్లు ఎంబడి పడి తిరుగుడు. ఇదేనా? ఇంకేం పని పాటలేదా? అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది. నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించినావానే నువ్వు? చిల్ రా చిల్. ఏంది చిల్లా? మనకి అని రాస్తుంటే రాకమాంతదా ఏంది? అసలు ఎట్లా మాట్లాడుతున్నావే? నాకు అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను దానికి స్కెచ్ చేసిన, నువ్వు దాని గురించి మర్చిపో. స్కెచ్చా? ఏం స్కెచ్? సీక్రెట్. సీక్రెట్ అని బొందా? నీకు అన్ని పిల్లగాని ఆట లెక్కనే అవుతున్నాయి కదా నీకు. అబ్బా, మీ బాబాయ్ వచ్చిండే. మా బాబాయ్? మా బాబాయ్ ఎడికెందుకు వస్తాడు? చూస్తాడు ఏడు తిరుగు. అయ్యో ముందటి నుంచి చెప్తానే ఉన్నా, బయట వద్దే తిరగద్దే, అసలే రోజులు బాలేవే అని. ఒక్క రోజున నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. మొత్తం నువ్వు చేయబట్టి. ఏ ఎందుకు భయపడుతున్నావు ఆడిగుల్లో లెక్క? అయినా గింత పిరికి పిత్తులోనే ఉన్నావేందిరా? ఓ పని చేద్దాం, ఈ నిండిటే గుడికి పోదాం, దండాలు మార్చుకొని ఇంటికి పోదాం. నోర్మయ్, నువ్వు నీ దేడిది మాకు ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా. మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు. ఏం చేస్తున్నావు? ఏహే ఏదైతే అదైతుంది. ఎప్పటికన్నా తెలవాల్సిందే కదా. ముందు ఇంటికి పోదాం పా. పా నడు. నా బిడ్డో, నా బిడ్డో, మామ నచ్చిండే బిడ్డో. నా బిడ్డో, నా బిడ్డో మన ఇల్లు ముంచి పాయరే బిడ్డో. అగదుడు చెట్ట మొప్పుడు వస్తాడు, నల్ల మొక్కపోడు, అట్ట దైత్రపోడు, నోట మన్ను పోయ్యా. నా కొడుకో, నా కొడుకు ఆడు నల్ల ఒక పోర్రా కొడుకో. మామ, ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్దాం అనుకున్నా, కానీ ఎట్లా చెప్పాలి? మాట్లాడేది అందరు రాసుకోండి, సంపూర్ణి గాడ గొడ్డలు ఉంది, ఇడుతారా గొడ్డలతో నరుకుని సంపి అన్నే బొంద పెట్టూరి. నరకాన్ని చెప్పేది ప్లీజ్ ఇట్లాంటి బతకకూడదు. ఏ కొడుకుని ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి. నరుకుపోవా, నరుకు. చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా.
సీను ఛీ మీ నాన్నకంత సీన్ లేదులే. అమ్మా. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదే, నువ్వు నేను వస్తా. సరే. మళ్ళీ ఏమైంది? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని, ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావని చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేకే నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చెప్పు, సరేనా? అంటే ఇంట్లో అందరు నన్ను చీప్గా అనుకుంటారా, అందుకని. అడుగు. సరే. బా నా బిడ్డో నా ఇల్లు ముంచిపోయి ఏయ్, ఇట్రారా. ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు, ఏంది కథ? మామ డ్రైవింగ్లో ఉండే కదా, ఫోన్ సైలెంట్లో ఉండే, వినపడలేదు. అవునా, అట్లనా? నడురా, లోపలికి నడు. కాళ్ళు కడుకుస్తాం మామ. కాళ్ళే ఏం లేవు, నడు నడు. ఏమైంది మామ? మామ ఏమైంది? పోయిందిరా, నాశనం అయిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. పోయింది. ఏం పోయింది మామ? బంగారం పోయింది. ఆ? బంగారం పోయింది. బంగారం పోయిందా? ఆ, ఈ దొంగలు పాడుగాను. అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ. నీకేం కాలే కదా, సాల్వ్. వీక్తే వీకింది బొక్కల బంగారం మళ్ళా తెచ్చుకోవచ్చు. రేపు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికి వేసుకుని ఉంగరమా మెడకేసుకునే చైనా? ఇంట్లో ఉన్న 10 తులాల బంగారు హారం రా. 10 తులాల హారమా? అవు అట్లెట్ట పోయింది? ఏమోరా, సాయంత్రం ఇల్లు సర్దుతున్నా, మస్తు రోజులైంది కదా అని ఎందుకో బీరువా చూడాలనిపించింది. తీసి చూసినా కంతే, అన్నీ ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు. మళ్ళా చూడు రాదు. ఒక్కసారి ఎదురా, ఒకటికి 10 సార్లు ఎక్కిన, గొలుసు మాత్రం లేదు. ఊకో అమ్మా ఊకో, ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా? కాదు మామ, ఒకసారి యాద్ చేసుకో. గిరివి పెట్టినవో, బ్యాంక్లో పెట్టినవో, లాకర్లో పెట్టినవో మర్చిపోయి ఉంటావు. రేపు మర్చిపోనీకి అదేమన్నా సబ్బు పిల్ల, చీపురు పుల్ల. మా తాతల నాటి మా కులదేవపు హారం రా అది. అది పోతే ఇంటికి మంచిది కాదురా, అరిష్టం కొంపంత నాశనం అవుతుంది. నా నాయన తాత ముత్తల్లాంటి బంగారం కాదు నాయనో. నా నాయన నా నాయన మన రెక్కలతో పైచుకుంటే కాదు అమ్మా, ఊకో, ఊకో. ఏ ఊక ముసల్లారా, ఏం చేయాలి అర్థం కాక మేం చేస్తుంటే మధ్యలో నీళ్ళు లేని ముయ్యి నోరు ముయ్యి. ఊకో ఊకో. గగ్గింత సాయపట్టు తీసుకురాయి. దీని ఊక ఇడిచిపెట్టేదే లేదు. అందరం కదరం స్టేషన్ బోర్డే కావాలి, కంప్లీట్ ఇచ్చుడే కావాలి. అవును పోదాం, ఇడిచిపెట్టుడే లేదు. బరాబరి పోదాం బావా, ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. పోదాం పోదాం, మరి పొద్దుగానే పోదాం. ఓ, పోదాం, అందరు కలిసి పోదాం. పోదాం. ఓ. మామా పోదామా? ఆ, పోదాం. నాన్న నేను కూడా రెడీ. ఆ, ఉండు అత్త. నువ్వేడికే? సరే నేను మాట్లాడతాను బో. మామా ఏం లేదు, ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా. మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు, వాళ్ళు వద్దులే మామా. నానా ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది, కాలేజ్ ఖచ్చితంగా పోవాలి. సరే బిడ్డ, నువ్వు పో పో. ఏమేమి వాచ్ ఆడబెట్టావు? అమ్మా నేను కాలేజ్ పోతున్నా, బాయ్. నాన్న ఏ అరుస్కప్ప.
హలో బావా ఆ, ఇలా పొద్దుడుసుంది నా కడుపులంతా పిసికినట్టు అవుతుంది ఆ, పొద్దుడు సంది 10 సార్లవేనా అయినా ఆగుతలేదు బావా. కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా. ఓలన్నా ఒక్కరున్నా సరిపోద్ది. నేను ఒక్కని రాకుంటే ఏం కాదు కానీ మీరు అందరు పోయిరారు. రేయ్ అది కాదురా ఏం కాదు మీరు పోయిరారు. నేను నీ- ఏ ఉంటా రేయ్, బావా. హలో. నేను పోయేస్తా. ఏమైంది మామా? అది దొడ్డికి పడుతున్నట్రా. అన్నా మంచి గిరాకీ దొరికిందన్నా, మస్తు అర్జెంట్ అన్నా. స్టేషన్కి నేను రాకుండా ఏం కాదు, మీరు పోయిరారు. రే 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 రైట్ అన్నా. ఆగురా ఆగురా. సీను ఎప్పుడొత్తివిరా? ఇప్పుడు వచ్చినా ఇగో మర్చిపోయినా, పొద్దుగాల పని మనిషి కలిసింది, గదేదో ఊరికి పోతుందంట, పోలీస్ స్టేషన్ రానని చెప్పింది. అరే టెన్షన్ పడకు మామ, మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి. పా పోదాం పా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. పా నడుదా పా తప్ప.